జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ. ఎంతో వృద్ధిలోకి వచ్చాడు. అబ్బా ఏమి మహానుభావుడండి అని చెప్పుకున్నారు. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి ఐశ్వర్యమంతా మధ్యపతనమైపోయింది. ఆయనే మరునాటి రాత్రి ధనవంతుల యొక్క ఇంటి గోడల నీడలో నిలబడి గుర్తుపట్టకుండా భిక్షాటన చేస్తున్నాడు. ఇంత వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యం ఒక్కసారి మధ్యపతనం అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. వృద్ధిం నిపతితామివ. ఎందుకంటే అప్పుడే చెప్పింది, సీతాపహరణం జరిగే ముందే చెప్పింది, ఇంకా మనం అంతఃపురానికి వెళ్ళిపోతాం కదా రామా, ఒకవేళ అది ప్రాణాలతో దొరకకపోతే జింక శరీరాన్నైనా పట్టండి, నా అంతఃపురంలో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆవిడ అప్పటికి పెట్టి సర్దేస్తోంది, ఇంటికి వెళ్ళిపోదామని. అయిపోతోంది ఇంకా సమయం, అమ్మయ్య అరణ్యవాసం అయిపోతోంది అనుకుంటోంది. అనుకుంటున్న ఆవిడ ఇంత కష్టంలోకి వెళ్ళింది. మరి ఆవిడ బాధ ఎలా ఉంటుంది? వృద్ధిం నిపతితామివ విహతామివచ శ్రద్ధ. ఇంతకుముందు ఆయనకి విశేషమైనటువంటి నమ్మకం దేని మీద? శాస్త్రం మీద, గురువు మీద. గురువుగారి మీద, శాస్త్రం మీద ఉన్న విపరీతమైనటువంటి నమ్మకాన్ని, తిరుగులేని నమ్మకాన్ని శ్రద్ధ అని పిలుస్తారు. శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మాటకు వ్యాఖ్యానం చేస్తూ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణాత్ సా శ్రద్ధ కలితా సిద్భి యయా వస్తూపలభ్యతే అంటారు. గురువుగారు తిరుగులేదు, ఇంకా గురువుగారు చెప్పారంటే సత్యం, శాస్త్రం చెప్పింది పరమసత్యం. తిరుగులేని నమ్మకం ఎవడికి ఉంటుందో వాడు శ్రద్ధావంతుడు అని పిలుస్తారు. ఒకప్పుడు ఒక వ్యక్తి అటువంటి శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు శాస్త్రం ఏమిటి, గురువుగారు ఏమిటండి అని తన విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఆయన్ని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట సీతమ్మ. ఎందుకని? ఒకప్పుడు రాముడి చేత లక్ష్మణుడి చేత రక్షింపబడుతున్నటువంటి దుర్నిరీక్షురాలైనటువంటి తల్లి ఇవాళ అటువంటి స్థితిలో ఉంది. అందుకే తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహచామివత శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. తప్పకుండా ఈ పని అయిపోతుంది అనుకున్నాడు. అమ్మయ్యా ఈ పని అయిపోతుంది, ఇంకా మనకేమీ బెంగలేదు అనుకున్నాడు. చిట్ట చివరకు వచ్చేసింది, పూర్తి వ్యతిరేకంగా జరిగింది. అయిపోతుంది అనుకున్న పని. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? అతని ముఖం ఎలా ఉంటుంది? అలా ఉందిట సీతమ్మ. ఆ తల్లి యొక్క మనస్థితిని చెప్తారు. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. ఇది పవిత్రమైనటువంటి హృదయం అంటే. రావణుడు సీతమ్మని చూస్తాడు, హనుమ సీతమ్మనే చూస్తున్నారు. ఇద్దరు చూస్తున్నది ఆవిడ్నే. కానీ హనుమ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. తాం నీలకేశీం, ఓ మా తల్లి జుత్తు నల్లగా ఎంత దీర్ఘమైనటువంటి కేశపాశం, దానికో నమస్కారం. అమ్మవారు మా తల్లి, నా రామచంద్రమూర్తి నా తండ్రి, నా తండ్రి యొక్క భార్య నా తల్లి. మొదటిసారి చూస్తున్నాను మా అమ్మని జీవితంలో, ఇప్పటి వరకు చూడలేదు. తాం నీలకేశీం బింబోష్ఠీం. ఎందుకు ఇవన్నీ? మా స్వామి మహాందగాడు, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆయనకి తగిన ఇల్లాలు మా అమ్మ. ఆ భావనతో చెప్తున్నారు. బింబోష్ఠీం ఎర్రదొండ పండు వంటి పెదవి కలిగినది. సుమధ్యాం చక్కని నడుము, సన్నటి నడుము కలిగినది. సువ్యవస్థితాం మా తల్లి కూర్చుంటే అపసవ్యంగా అస్తవ్యస్తంగా కాకుండా ఎంత పద్ధతిగా కూర్చుందో చూడండి. సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం. మా అమ్మ కన్నులు ఇంత కష్టంలో ఉండి ఎరిపెక్కలేదే. ఇప్పటికీ మా అమ్మ కళ్ళు పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయే అనుగ్రహశక్తితో. పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. మన్మధుడికి రతీదేవి ఎలాగో రామచంద్రమూర్తికి మా అమ్మ అలా కదూ. ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళు కదూ. అనుగ్రహశక్తిలో, ఆకారంలో, రూపసౌందర్యంలో ఒకరికొకరు తగినవారు. ఏమి మా తల్లి? మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఆర్షవాక్కు. రామాయణం జ్ఞాపకం పెట్టుకుంటే, రామాయణం చదువుకుంటే ప్రతి చిన్న కష్టానికి మనిషి విచలితుడు కాడు. అదొక్కటి చాలదండి. జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు, పూల పాన్పు కాదు. అకస్మాత్తుగా వచ్చేవే కష్టాలు, ఆపదలు. కానీ ఎదురొడ్డి ధైర్యంగా నిలబడిన వాడెవడో వాడు జీవితంలో తట్టుకుని నిలబడగలిగినటువంటి మొనగాడు. వాడి చరిత్ర
పుటలకెక్కుతుంది. వాడు ఆదర్శవంతుడై లోకానికి నిలబడతాడు. అంతేకాని చిన్న కష్టం వస్తే విచలితుడైపోయినటువంటి వాడు, నేల పడిపోయినటువంటి వాడు, మట్టి ముద్ద చేయిజారిపోతే నేల మీద పడితే ఇక పైకి లేవదు, బంతి చేయిజారి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. అలా లేవాలంటే మనసులో ఉత్సాహం ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.